భాగ్య అయితే పిల్లల రూమ్‌కొచ్చి మాట్లాడుతూ ఉంటదనమాట. పిల్లలు ఇప్పుడు నేనొక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో చూసి తను మీ అమ్మలాగా ఉందో లేదో చూసి చెప్పండి అనేసి భాగ్య అయితే వాటర్ ఫాల్‌లో తీసిన ఫోటోల్లో ఉన్న ఒక ఆవిడని చూపిస్తదనమాట. అయినా గానీ మిస్సమ్మ ఈవిడ మా అమ్మలాగానే లేదు. మా అమ్మ ఈవిడ కన్నా ఇంకా అందంగా ఉంటది తెలుసా? అనేసి అమ్ము అంటదనమాట. సరిగ్గా చూసి చెప్పు అమ్ము అనేసి ఇంక భాగ్య అంటూ ఉంటే, నిజం మిస్సమ్మ ఈవిడ అసలు మా అమ్మే కాదు. కావాలంటే నీకు మా అమ్మ ఫోటోని చూపిస్తాను. మా అమ్మ ఫోటో ఈ ఫోన్‌లో ఉన్న ఫోటో కంపేర్ చేసి చూసుకో అనేసి అమ్ము అయితే తన బుక్‌లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ ఫోటో కోసం వెతుకుతూ ఉంటదనమాట. కానీ ఆ బుక్‌లో ఆ ఫోటో అయితే పొరపాటున కింద పడిద్ది. అది అమ్ము చూసుకోదనమాట. మిస్ అమ్మ ఫోటో అయితే ఈ బుక్‌లో పెట్టాను కనిపించట్లేదు అనేసి అమ్ము చెప్తదనమాట. సరేలే అమ్ము ఇంకెప్పుడన్నా చూస్తానులే అనేసి మిస్ అమ్మ అయితే బయటికెళ్ళిపోయిద్దనమాట. అయినా మనోహరి గారు ఎందుకు అసలు రాంగ్ ఫోటో చూపిచ్చారు నాకు. అరుంధతిది కాకుండా వేరే వాళ్ళది చూపిచ్చారు. నేను ఎలాగైనా అరుంధతి అక్క ఫోటో చూడాల్సిందే అనేసి బాగా ఇల్లంతా వెతుకుతూ ఉంటదనమాట ఆరు ఫోటో కోసం. ఇంకో పక్క అమరైతే రాతోడిని పక్కకి పిలిచి, రాతోడు నువ్వు అర్జెంట్‌గా కలకత్తా వెళ్ళు. నేను మధ్యలో ఆపేసిన పని నువ్వు కంప్లీట్ చేయాలా. అసలు భాగ్య మీద ఎవరు హత్యాయత్నం చేయాలని చూసారో నువ్వు తెలుసుకోవాలి అనేసి అమర్ అయితే రాతోడిని కలకత్తాకు పంపిస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే భాగ్యని పిలిపించి అమర్ మాట్లాడుతూ ఉంటాడు. భాగ్య ఆ రోజు ఒక రోజు అయితే రణ్వీర్ అయితే అంజుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాడన్నావు కదా! అదే హాస్పిటల్ చెప్పు అనేసి అమర్ అడుగుతాడనమాట. అది కేఏ పాల్ హాస్పిటల్ అండి. అసలు అమ్ము చేతికున్న బ్యాండేజ్ చూస్తే ఏదో బ్లడ్ టెస్ట్ చేయించినట్టున్నాడు అంజుకి అనేసి ఇంకా భాగ్య అంటూ ఉంటదనమాట. అవునా అని చెప్పేసి అమర్ ఆ హాస్పిటల్‌కి కాల్ చేస్తాడనమాట. ఆ హాస్పిటల్‌కి కాల్ చేసి కనుక్కుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళు చెప్తారనమాట. ఆ రోజైతే రణ్వీర్ అనే అతను అంజుకైతే డీఎన్ఏ టెస్ట్ చేపించాలని చూశాడనేసి ఆ డాక్టర్ అయితే మన అమర్‌కి వివరాలన్నీ చెప్తాడనమాట. అమర్ షాక్ అవుతాడనమాట. అసలు అంజుకి, రణ్వీర్‌కి ఏంటి సంబంధం? ఎందుకు డీఎన్ఏ టెస్ట్ చేపించాలనుకుంటున్నాడు? ఎలాగైనా తెలుసుకోవాలి అనేసి అమర్ అంటూ ఉంటాడు. ఏవండీ మీరైతే రణ్వీర్‌నే అడగొచ్చు కదా! అంటే అలా అడగకూడదు నేనే కనుక్కుంటానులే అనేసి అమర్ వెళ్తాడనమాట. ఇంకా మనోహరి అయితే బయటకొచ్చేసి ఆలోచిస్తూ ఉంటది. రణ్వీర్‌తో ఎలాగైనా మాట్లాడాలనుకుంటూ ఉంటదనమాట. ఇంకా అమరైతే మనోహర్‌ని పిలిచి, మనోహరి రణ్వీర్‌ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని అయితే అంటాడనమాట. మనోహరి అయితే రణ్వీర్‌ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తదనమాట. ఇంకా మనోహరి, రణ్వీరు, లాయర్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లాయర్ అంటూ ఉంటాడు, రణ్వీర్ నువ్వు ఎలాగైనా కానీ రేపైతే అంజుని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయాలి. లేకపోతే ఆస్తంతా ట్రస్ట్‌కెళ్ళిద్ది అనేసి లాయర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహరి అయితే అసలు అంజుని నువ్వే కిడ్నాప్ చేసుంటావని అమర్‌కి డౌట్ వచ్చుంటది. అంజుని వదిలేసి ఇంకో పాపని చూసుకో అనేసి మనోహరి అంటూ ఉంటది. అలా కుదిరే ఛాన్సే లేదు మనోహరి గారు. అంజుకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేశాను. అంజునే రావాలి అనేసి లాయర్ అంటాడనమాట. ఇంక అయినా మనోహరి ఎలాగైనా గానీ టికెట్స్ బుక్ చేయి నాకు, అంజుకి, లాయర్‌కి. అంజుని తీసుకొని రేపు ఎలాగైనా మేము వెళ్ళిపోతాం కలకత్తాకి అనేసి రణ్వీర్ అంటూ ఉంటాడనమాట. ఇంక నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.